ఇక్కడ బృందావనంలో మీరు చూస్తారు ప్రతి నిత్యము కూడా వేలాది మంది, ముఖ్యంగా కార్తీక మాసంలో లక్షలాది మంది పాశ్చాత్య దేశస్తులు ఇక్కడికి వస్తారు. నిన్న చూసాం వాళ్ళ దగ్గర ఎంత ప్రేమతో, ఎంత భక్తి భావనతో వాళ్ళు గోవర్ధనుని ఆరాధన చేస్తున్నారు. వారిని చూస్తేనే మనకు ఆ భక్తి భావన అనేది తెలుస్తూ ఉంటుంది. ఏంటి మీరు అన్నది కనెక్షన్ పోయింది అని మీరు అంటున్నారు కదా, ఏం లేదండి, వాళ్ళు మన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు, మనం తెలుసుకోవట్లేదు అంతే. మనము కేవలము దేవుడిని ఏదో మన కోరికల్ని తీర్చే ఒక వస్తువుగా వాడుకుంటున్నాం, అలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఒక కారణం కోసం బృందావనానికి వచ్చారు. భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, భగవంతుడిని మేము ఎలా ఆరాధన చేయాలి. మీరు సుధీర్ గారు, మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఎంతమంది ఫారెనర్స్ ఉన్నారో అంతమందిని అడగండి, మీరు అసలు భక్తి మార్గంలోకి ఎందుకు వచ్చారు, సనాతన ధర్మాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఏంటి అంటే మాకు ఈ భక్తి అంటే, ఈ కృష్ణుడి యొక్క సేవ అంటే నచ్చి ఆ స్వామి పట్ల ప్రేమ కలిగి మేము తీసుకున్నామంటారు. కానీ ఎప్పుడు కూడా మాకేదో కావాలని, మేమేదో పొందాలని, లేదా మాకేదో ఆపద తొలగిందని, ఏదో కోరిక నెరవేరిందని వచ్చాము అని ఎవరు చెప్పలేదు. మేము ఇప్పటికీ వేలాది మందిని అడిగి